వెల్కమ్ టు ఆల్ క్లాస్ 10 స్టూడెంట్స్. 10వ తరగతి విద్యార్థులందరూ పార్ట్ 4కి అందరికీ స్వాగతం. సో ఈ పార్ట్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, మనము ఏదైతే పార్ట్ 3లో సూత్రం నేర్చుకున్నామో అదేంటి, n2/v - n1/u n2 - n1/r అనేది వక్రతలాలకు చెందిన వక్రీభవన సూత్రం అని మనం చెప్పుకున్నాం. వాటికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు మరికొన్ని ఉదాహరణలను చెప్పుకుందాం. సో మనము ఇంకొక ఉదాహరణ ఇక్కడ తీసుకుంటున్నాం. ఏమిటి అంటే, ఇక్కడ ఈ r వ్యాసార్థం ఉన్న ఒక గోళం ఉంది, గాలిలో ఉంది. దీని వక్రీభవన గుణకం n అని అనుకుంటున్నాం. ఇక్కడ వస్తువుని ఒకవైపు ఉంచాం మనం. ఈ వస్తు దూరానికి సమాన దూరంలో గోళానికి రెండవ వైపున, అంటే వస్తువు ఇటువైపు ఉంది, రెండవ వైపున నిజ ప్రతిబింబం ఏర్పడాలి అంటే ఈ వస్తువుని, అంటే ఇక్కడ వస్తువుని మనం ఎంత దూరంలో ఉంచాలి అనేది మన ప్రశ్న. సో చూడండి, మనం ఫార్ములాతో చేయొచ్చు, చేద్దాం. ముందుగా మనకు ఇక్కడ రెండు యానకాలు ఉన్నాయి, ఒకటి గాలి, ఇంకొకటి ఈ గాజు గోళం ఉంది. కాబట్టి గాలి వక్రీభవన గుణకం 1 అవుతుంది, n1 = 1. మరి గోళం యొక్క వక్రీభవన గుణకం మనకు తెలియదు కాబట్టి దాన్ని మనం n అనే అనుకుంటున్నాం. కాబట్టి n2ను nగా తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ నుంచి వస్తువుని ఇటువైపు ఉంచామనుకుంటే, లేదా వస్తువు ఇటువైపు ఉంది అనుకుంటే, ఆ వస్తువు దూరం ఏమిటి, u, అది -x అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వస్తువు ఉంది అనుకున్నప్పుడు చూడండి, వస్తువు నుంచి కాంతి ఇటువైపుకు వెళ్తుంది. మనము ఇక్కడ నుంచి ఇటువైపుకు లెక్కిస్తున్నాం, అంటే వ్యతిరేక దిశలో లెక్కిస్తున్నాం కాబట్టి ఇక్కడ -x అవుతుంది. మరి ప్రతిబింబ దూరం ఏమవుతుంది, ఇక్కడ మనకి ప్రతిబింబ దూరం తెలీదు. ఈ vని మనము ఇన్ఫినిటీ అనుకుంటున్నాం. ఎందుకు అంటే, ఈ 1వ వక్రతలం వద్ద వక్రీభవనం పొందిన కిరణం, అంటే ఇక్కడ వక్రీభవనం, ఇక్కడ కిరణం వచ్చింది, ఇక్కడ వక్రీభవనం పొంది ఎలా ప్రయాణిస్తుంది, ఇది సమాంతరంగా ప్రయాణిస్తుంది. ఎక్కడ, 1వ తలం దగ్గర వక్రీభవనం చెంది ఇది సమాంతరంగా ప్రయాణిస్తోంది. అందుకే మనము vని ఇన్ఫినిటీగా తీసుకుంటున్నాం. మరి ఇప్పుడు మనం సూత్రంలో దీన్ని ప్రతిక్షేపిస్తే ఏం జరుగుతుంది, చూడండి. ఈ సమీకరణంలో మనం రాసాం, ఇది n2/v - n1/u n2 - n1/r. ఇక్కడ మనకి v ఇన్ఫినిటీ, u -x, n1 1, n2 n అనే అనుకున్నాం. కాబట్టి n2 n, n1 అంటే 1/r ప్రతిక్షేపించాం. ఇప్పుడు దీన్ని మనం ప్రతిక్షేపించి దీన్ని సూక్ష్మీకరిస్తే, అంటే ఈ rతో వీటిని n/∞ ఏమవుతుంది, మనకి 0 అవుతుంది. కాబట్టి ఈ పదం మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. మనకు మిగిలింది 1/x n - 1/r. సో మనకి ఇక్కడ x కావాలి కాబట్టి ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక r × 1 = r, ఈ x × this n - 1, దీన్ని ఇటువైపు తీసుకొస్తే r/n - 1, లేదా మనకి 1/x n - 1/r వచ్చింది. సో మనకి x కావాలి అంటే దీన్ని లవాన్ని హారంగా, హారాన్ని లవంగా మారుద్దాం. దీన్ని కూడా అలాగే మారిస్తే r/n - 1. కాబట్టి మనము వక్రతలం నుంచి వస్తువుని ఎంత దూరంలో ఉంచాలి, r/n - 1 దూరంలో ఉంచాలి. అప్పుడే మనకి అంతే దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది. అంటే మనకి వస్తు దూరం, ప్రతిబింబ దూరం సమానంగా ఉండాలి అన్న సందర్భంలో ఈ సమీకరణాన్ని మనం వాడి జవాబును రాబట్టవచ్చు. ఇక్కడ ఇంకొక ఉదాహరణ, ఇక్కడ కూడా ఒక పారదర్శక గోళ కేంద్రం వద్ద చిన్న అపారదర్శక బిందువు ఉంది. గోళం బయట నుంచి చూసినప్పుడు బిందువు యథాస్థానంలో కనబడుతుందా అని అడుగుతున్నాడు. చూడండి, ఒక గోళం ఉంది, ఈ గోళం కేంద్రం వద్ద ఒక బిందువు ఉంది. ఇప్పుడు ఈ బిందువుని మనం బయట నుంచి చూస్తే ఇక్కడే కనిపిస్తుందా, లేదా పక్క వైపు కనిపిస్తుందా,
ఎక్కడ కనిపిస్తుంది అని అడుగుతున్నాడు. కాబట్టి మనం ఇక్కడ మళ్ళీ సేమ్ n1 n అనుకుంటున్నాం, గాలి వక్రీభవన గుణకం n2 1 అనుకుంటున్నాం, వస్తు దూరం u -r అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఇది గోళం వ్యాసార్థం కాబట్టి ఇక్కడ uను మనం rగా తీసుకుంటున్నాం. ఎందుకంటే మనకి పోల్ అనేది ఇక్కడ ఉంటుంది కదా, ఈ పోల్ నుంచి మనం లెక్కించాలి కాబట్టి. ఓకే, అదేవిధంగా మనకి వక్రత వ్యాసార్థం r ఏమవుతుంది, అది కూడా -r అవుతుంది. కాబట్టి ఈ విలువలను మళ్ళీ మనం ప్రతిక్షేపిస్తే, సూక్ష్మీకరిస్తే n2/v -n2/u n2 - n1/r చేస్తే n2 1 అనుకుందాం, v n1 1 అవుతుంది, n1 n అవుతుంది, n2 1 అవుతుంది. సో n2 n/u అంటే ఏంటి, ఇక్కడ u మనకి -r వచ్చింది. సో -r 1/n/-r. ఈ సమీకరణాన్ని సాధిస్తే మనకి v -r వచ్చింది. అంటే చూడండి, u ఇక్కడ మనకి -r వచ్చింది, v కూడా -r వచ్చింది. అంటే వస్తు దూరము ప్రతిబింబ దూరము సమానము కనుక బిందువు ఎక్కడ ఉందో మనకి అక్కడే కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఈ సమీకరణం ఎలా సాధించాం మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే ఒకసారి వేసుకొని చూడవచ్చు మీరు. ఇక్కడ n2/v n2 1 అనుకున్నాం. చూడండి ఒకసారి నేను చూపిస్తాను, ఇక్కడ చూపిస్తాను. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ సేమ్ ఉంటుంది. సో ఒకసారి చూడండి, మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. n2/v n1/u n2 - n1/-r. ఓకే, దీంట్లో n2 ఎంత వచ్చింది మనకి 1. సో 1/v n1 ఎంత అనుకున్నాం, n అనుకున్నాం, u ఎంత -r. n2 - n1 మళ్ళీ ఏమొస్తుంది, n2 అంటే ఎంత, n2 1 కాబట్టి 1 - n/r, ఇది కూడా -r. అవునా, ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకు అదే వచ్చింది, 1/v -n/-r 1 - n/-r. అవునా, మీకు ఇక్కడ ఒకదాని కింద ఒకటి లేకపోవడంలో మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇట్లా వేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. ఓకే, రైట్. సో ఈ సమీకరణాన్ని సాధిస్తే మనకి v -r వచ్చింది కాబట్టి మనకి బిందువు ఎక్కడుందో అక్కడ మాత్రమే కనిపిస్తుంది. మరి దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అంటే, ఈ సందర్భాన్ని పరిశీలించినప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటి, ఏదైనా పారదర్శక గోళం ఉన్నప్పుడు ఈ v విలువ ఆ గోళం యొక్క వక్రీభవన గుణకంపై ఆధారపడి లేదు. అంటే ఆ వక్రీభవన గుణకం చేంజ్ అయినా సరే v విలువ మారదు. కాబట్టి ఇటువంటి సందర్భానికి ఏ యానకమైనా సరే ప్రతిబింబం గోళం కేంద్రం వద్దనే మనకి కనిపిస్తుంది. ఓకే, సో మరి కటకం అంటే ఏమిటి? కటకం అంటే రెండు ఉపరితలాలతో ఆవృతమైన పారదర్శక పదార్థం యొక్క రెండు తలాలు లేదా ఏదో ఒక తలం వక్రతలం అయితే ఆ పారదర్శక పదార్థాన్ని కటకము అంటారు. అంటే మనకు కటకానికి రెండు ఉపరితలాలు ఉంటున్నాయి. ఈ రెండు ఉపరితలాల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా ఏం కావాలి, వక్రతలం కావాలి. ఓకే, ఒక్కసారి ఇంగ్లీష్ మీడియం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ నేను అక్కడికి వస్తాను. సో చూడండి, మనకి అనదర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ a transparent sphere is there, its radius is r and refractive index n is kept in air. So at vast distance from the surface of the sphere should a point object be placed on the principal axis so as to from real image at the same distance from the second surface of the surface. So one side of the sphere there is an object and we want the image also with same distance as object distance. So where we have to
put the object in how much distance. So, to solve this, we have to take u as minus x and v as infinity, and n1 is equal to 1 because this is refractive index of air, always 1, and n2 is equal to n. So, now we have to take this all in the, we have to substitute in the formula. Formula already you know, n2 by v minus n1 by u equal to n2 minus n1 by r. If you substitute this, v is equal to infinity and u is equal to minus x, and n2 is equal to n and n1 is equal to 1. So, n by infinity is nothing but 0. So, here 1 by x is equal to n minus 1 by r. So, x is equal to r by n minus 1. So, this x is here, what is here? This is object distance. So, if you want the object distance and the image distance same, then we have to use this formula. So, next example, a transparent sphere is there, has small opaque dot and its center. Does it appear position of the dot appear to be same as its actual position when observed from outside? So, is it appears same position or not? We have to solve this with the same formula. So, we have taken here n1 is equal to n and n2 is equal to 1 and u is equal to minus r, because that is in the center of the sphere. So, from the pole, so see, if you draw, this is the pole and here is the object. So, this is object. So, from this P to O, this is the radius of this sphere. So, this object distance is nothing but r, but it is minus r. Okay. So, you have to take r is equal to u is equal to minus r and r also minus r. So, same, if you substitute in this formula, we got that v is equal to minus r. That we can say that the image distance and object distance are equal and that the apparent position is not same as its actual position. So, position is not changing. So, by this example, what we know, by observing the above example, we conclude that image distance v is independent of the refractive index of the material of the sphere. That means the apparent position of the dot is same as its actual position for the sphere of any material. If you take any material sphere, the image does not change because of the refractive index. So, it is independent. Okay. Now, lenses. What is a lens? A lens is formed when a transparent material is bounded by two surfaces, of which one or both surfaces are spherical, that is called lens. So, that means lens bounded by at least one curved surface. So, how it is? So, see how lenses are there. కటకాలు అంటే ఏంటో చెప్పుకున్నాం మనం. మరి ఆ కటకాలు చూడండి, మనకి ఏదో ఒక వైపు వక్రతలం ఉండాలి అన్నం కటకము అంటే. చూడండి, ఈ కటకానికి రెండు వైపులా కూడా వక్రతలం అనేది ఉంది. ఇది రెండు వైపులా కుంభాకారంగానే ఉంది కాబట్టి దీన్ని మనం ద్వికుంభాకార కటకము అంటాం. ఇది ఒకవైపు సమతలము, ఒకవైపు కుంభాకారము ఉంది కాబట్టి సమతల కుంభాకార కటకము అంటాం. తర్వాతది ఒకవైపు కుంభాకారము, ఒకవైపు పుటాకారం, అంటే ముందు పుటాకారం ఉండి తర్వాత కుంభాకారం ఉంది కాబట్టి దీన్ని పుటాకార కుంభాకార కటకము అంటారు. చూడండి, ఈ మూడింటిని కలిపి మనము కేంద్రీకరణ కటకాలు లేదా అభిసరణ కటకాలు అంటాం. ఈ మూడు కూడా కేంద్రీకరణ కటకాలు. ఆ తర్వాత వికేంద్రీకరణ కటకాలు, వీటిని మనం అపసరణ కటకాలు అని కూడా అంటున్నాం. ఇవి కూడా మళ్ళీ మనకి మూడు రకాలు ఉన్నాయి. చూడండి, దీంట్లో ఈ కుంభాకార రెండు వైపులా కుంభాకారం ఉన్నట్టుగానే ఇటువైపు రెండు వైపులా పుటాకారంగా ఉంది కాబట్టి దీన్ని ద్విపుటాకార కటకము అంటాం.
ఇది ఒకవైపు సమతలము, రెండవ వైపు పుటాకారము, కాబట్టి సమతల పుటాకార కటకము. ఇక ఇది ఫస్ట్ సైడ్ ఏంటో కుంభాకారము, ఆ తర్వాత పుటాకారం, కాబట్టి దీన్ని కుంభాకార పుటాకార కటకము అని అంటాం. కాబట్టి మనకి పటంలో చూసినట్టు 2 తలాలు ఉబ్బెత్తుగా ఉంటే ద్వికుంభాకార కటకము, ఒకవైపు సమతలము, అంచుల వద్ద పల్చగా మధ్యలో మందంగా ఉంటే సమతల కుంభాకారం, ఒకవైపు పుటాకారము మరోవైపు కుంభాకారం కలిగి అంచుల వద్ద పల్చగా మధ్య భాగం మందంగా ఉంటే పుటాకార కుంభాకార కటకము. కటకం 2 తలాలు లోపలికి వంగి ఉన్న తలాలుంటే ద్విపుటాకార, ఒకవైపు సమతలము మరోవైపు పుటాకార తలం కలిగి అంచుల వద్ద మందంగా మధ్య భాగం పల్చగా ఉంటే దాన్ని సమతల పుటాకార, ఒకవైపు కుంభాకార మరోవైపు పుటాకార కలిగి అంచులు మందంగా మధ్య భాగం పల్చగా ఉంటే దాన్ని కుంభాకార పుటాకార కటకము అంటాం. కాబట్టి ఈ ద్వికుంభాకార, సమతల కుంభాకార, పుటాకార కుంభాకార, చూడండి దీంట్లో కుంభాకార 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 వచ్చింది. వీటిని కేంద్రీకరణ లేదా అభిసరణ అంటారు. అంటే వీటిపై సమాంతర కిరణాలు పతనమైనప్పుడు అవి వక్రీభవనం చెంది ఒక బిందువు వద్ద కేంద్రీకరించబడతాయి, కాబట్టి వీటిని కేంద్రీకరణ కటకాలు లేదా అభిసరణ కటకాలు అంటారు. మరి అదేవిధంగా అపసరణ కటకాలు లేదా వికేంద్రీకరణ కటకాలు అంటే ద్విపుటాకార, సమతల పుటాకార, కుంభాకార పుటాకార. మరి ఇవి ఏమవుతుంది, కారణం ఏంటి? వీటిపై పతనమైన సమాంతర కిరణాలు వక్రీభవనం చెందిన అనంతరం వెనకకు పొడిగిస్తే అప్పుడు మాత్రమే అవి ఒక బిందువు వద్ద కేంద్రీకరించబడతాయి. అందుకని వీటిని వికేంద్రీకరణ కటకాలు అని అంటారు. సో English medium students, see here types of lenses. So there are 6 types of lenses. These 3 are converging lenses and these 3 are diverging lenses. In converging lenses, first one is biconvex. So 2 sides these have convex surfaces, that's why it's called biconvex. And here first side is plane and second side is convex. So this is plano-convex. Next one, first side is concavo and second side convex. So concavo-convex. These 3 are called converging lenses. And these are diverging. See, this is bio-concave because these 2 sides have concave. And this is one side plano and another side concave. So this is plano-concave. And this is first side convex and second side concave. So this is called convexo-concave. Okay. So first lens may have 2 spherical surfaces bulging outwards. It is thick at the middle as compared to the edges. These are called double convex. And the lens bounded with plane surface one side and spherical surface on the other side called plano-convex. It is thick at the middle compared to the edges. And lens bounded by concave surface on one side and convex surface the other side is called concavo-convex lens. And the lens bounded 2 spherical surfaces curved inward, it is called biconcave. It is thin at the middle and thicker at the edges. A lens bounded by plane surface on the one side and concave surface on the other side is called plano-concave lens. A lens bounded convex surface one side and concave surface on the other side is called convexo-concave lens. So here biconvex, plano-convex, concavo-convex lenses are thick in the middle and thinner at the edges. These lenses are called converging lenses. The reason is when parallel beam of the light ray or incidence of the lens, refraction takes place and refracted light ray meet at one point. And what about diverging? Diverging means biconcave, plano-concave, convexo-concave lenses are thin at the middle and thicker at the edges.
So these are thin at the middle, thicker at the edges. These lenses are called diverging lenses. The reason is when parallel beam of light ray are incident of the lenses, refraction takes place and refracted light ray appears to diverge, and when produced backward meet at a point. So these meet backward and converging lenses meet at one point at in front of also. Okay. So these about the lesson. Now we will see the worksheet. So worksheet, yes. సో వర్క్షీట్లో మనం మొదటి ప్రశ్న చూద్దాం. 6 సెంటీమీటర్ల వక్రతా వ్యాసార్థం గల ఒక పారదర్శక గోళానికి 12 సెంటీమీటర్ల దూరంలో వస్తువు ఉంచితే గోళానికి రెండో వైపున అంతే దూరంలో ప్రతిబింబం ఏర్పడింది. ఆ పారదర్శక పదార్థ వక్రీభవన గుణకం ఎంత? చూడండి, ఇక్కడ గోళానికి ఒకవైపు ఉంచాడు, అది 12 సెంటీమీటర్లు, రెండో వైపున కూడా అంతే దూరంలో ఏర్పడింది ప్రతిబింబం. ఇలా ఉన్నప్పుడు మనం ఏ సూత్రం యూజ్ చేయాలి? ఎస్, మనము x = n-1/r అని చెప్పుకున్నాం కదా. సో ఆ సూత్రం యూజ్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది ప్రాబ్లం కాబట్టి తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి సేమ్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ కూడా చూసి మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ క్వశ్చన్. A transparent sphere of radius 6 centimeters is kept in air. Object is placed 12 distance from the surface of the sphere and its real image is formed at the same distance from the second surface of the sphere. Find the refractive index of the material of the sphere. Answer here is given 1.5, but we have to solve the problem. So how you solve? See. So here we are using the formula x = r/n-1. This x is nothing but object distance. ఈ x అంటే ఏమిటి? వస్తు దూరము. వస్తు దూరము మనకు ఆల్రెడీ ఇచ్చారు. ఎంత ఇచ్చాడు మనకి? వస్తు దూరము 12 సెంటీమీటర్లుగా ఇచ్చాడు. సో x = -12 సెంటీమీటర్లు. r మనకి ఇచ్చాడు. వ్యాసార్థము రేడియస్ అది కూడా 6, కానీ మనం ఇక్కడ మైనస్ తీసుకుంటున్నాం. ఎందుకో మీకు తెలుసు, ఎందుకంటే మనం ఆపోజిట్గా లెక్కిస్తున్నాం కాబట్టి వీటన్నిటిని మైనస్గా తీసుకుంటున్నాం. ఈ ఫార్ములాలో మనం వీటిని ప్రతిక్షేపించాం. సో -12 = -6/n-1. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం, అంటే అడ్డగుణకారం చేస్తున్నాం. చేస్తే n × -12 is -12n, minus into minus is plus. So 12 × 1 is 12, plus 12. ఎందుకు? minus into minus is plus, and this -6 is here because here is only by 1 is there, that's why 6 ones are 6 only. So 12n is equal to -6, this plus 12 come to right side and this will become -12. ఇది కుడివైపుకి వచ్చినప్పుడు ఏమవుతుంది? -12గా అవుతుంది, ఎందుకంటే ఇక్కడ +12 ఉంది కాబట్టి. సో ఇక్కడ -6 -12 ఎంత అవుతుంది? -18. సో n = ఈ 12ని కూడా తీసుకొస్తే by -12. సో మైనస్ క్యాన్సల్ అండ్ 12 1s 12, 6 ఇక్కడ మిగులుతుంది. సో పాయింట్ పెట్టుకుంటే 60 అవుతుంది. 12 5s 60. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ n = 1.5. చూడండి, ఇది మీ ఒకటో ప్రశ్నకి సమాధానం. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సేమ్, ఇద్దరికి సేమ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుగుకి ఇంగ్లీష్కి సేమ్ ఉంటాయి. సో ఇద్దరు సేమ్ చేసుకోండి. నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, వేర్వేరు పదార్థాలతో చేయబడిన పారదర్శక గోళాల కేంద్రాల వద్ద ఉంచే అపారదర్శక బిందువును గోళాల బయట నుండి పరిశీలిస్తే వేర్వేరు స్థానాల్లో కనిపిస్తాయి అని మోహన్ అన్నాడు. అతను చెప్పింది సరైందేనా? మీ సమాధానాన్ని సమర్థించండి. చూడండి, ఇక్కడ మనం ఎటువంటి పదార్థంతో చేసేదైందా సరే ఆ బిందువును గోళాల నుంచి చూస్తే అదే స్థానంలో కనిపిస్తుంది. ఈ వక్రీభవన గుణకంతో ఇది స్వేచ్ఛ ఇండిపెండెంట్ అని మనం చెప్పుకున్నాం కాబట్టి ఇతను చెప్పింది సరైనది కాదు. మీరు రాయవలసిన ఆన్సర్ ఏమిటి అంటే అతను చెప్పింది సరైనది కాదు. మరి ఎందుకు అని అడిగినప్పుడు మనము
ఈ విషయాన్ని రాయాలి. ఏమిటి? v విలువ పారదర్శక గోళ వక్రీభవన గుణకంపై ఆధారపడదు. కాబట్టి ఎటువంటి సందర్భానికైనా ప్రతిబింబం గోళ కేంద్రం వద్దనే ఉంటుంది. కాబట్టి ఇది మీరు రాయవలసిన ఆన్సర్. అక్కడ సరైంది కాదు అని రాసి ఇది రాయాలి. ఇది రెండో ప్రశ్నకి ఆన్సర్. సో ఇదే ప్రశ్న మనం ఇంగ్లీష్లో చూద్దాం. Mohan tells when we take two similar transparent spheres made of different material having a small opaque dot at its center, we find the dot appear to be different positions for two different spheres when observed from outside. Is he correct? No, he is not correct, because you have to write this one you have to write for second answer. Okay, next question. 2.5 వక్రీభవన గుణకం గల పారదర్శక గోళం ఒకవైపు 4 సెంటీమీటర్ల దూరంలో వస్తువు నుంచి రెండవ వైపు అంతే దూరంలో ప్రతిబింబం పొందారు. అయితే గోళం వ్యాసం ఎంత? చూడండి, ఇది కూడా ప్రాబ్లం. సో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సేమ్ ఉంటుంది. సో క్వశ్చన్ చదివిన తర్వాత మనం ఇద్దరికి కలిపి ప్రాబ్లం చేసుకుందాం. An object is placed at 4 cm distance from the surface of the transparent sphere made of material of refractive index 2.5 and the real image of the object is formed at the same distance from the second surface of the sphere. Find the diameter of the sphere. So we have to do the problem. You have to solve this. So same as 1, we have to use same formula here. See, so this x is equal to r by n minus 1. Here n is given 2.5, n ఇచ్చాడు మనకు 2.5 అని. దాని యొక్క వక్రీభవన గుణకము x అంటే వస్తు దూరము, అది 4 సెంటీమీటర్లు అని ఇచ్చాడు. మనం దీన్ని మైనస్గా తీసుకుంటాం. r మనం కనుక్కోవాల్సింది ఉంది, ఎందుకంటే ఈ r అనేది వ్యాసార్థం మాత్రమే, కానీ మనకు కనుక్కోవాల్సింది వ్యాసం. అంటే దీనికి డబుల్ చేస్తే మనకి వ్యాసం వస్తుంది. దీన్ని కనుక్కున్న తర్వాత మనం ఆ పని చేస్తాం. సో దీంట్లో ప్రతిక్షేపిస్తే -4 -4 ఈక్వల్ టు r బై 2.5 -1. సో -4 ఈక్వల్ టు r బై 1.5. 2.5 - 1 is 1.5. So r is equal to -4 into 1.5. So r is equal to -6 centimeters. So diameter is double to the radius. వ్యాసము అనేది వ్యాసార్థానికి రెట్టింపు ఉంటుంది కాబట్టి 2r. So 2r is equal to 2 into 6, that is 12 centimeters is your answer. Okay, this is your third one. Okay, this is your third answer. So next question. నెక్స్ట్ క్వశ్చన్ 4వ ప్రశ్న. ప్రధాన అక్షానికి సమాంతరంగా ఒక ద్వికుంభాకార కటకంపై పతనమైన కిరణం వక్రీభవనం చెందే విధానాన్ని పటం ద్వారా చూపండి. ఇది పటం కాబట్టి ఇది కూడా ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియంకి సేమ్ ఉంటుంది. సో నేను ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ కూడా చూసి మీకు ఆన్సర్ చెప్తాను. లైట్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ బై కాన్వెక్స్ లెన్స్. షో ద ప్రాసెస్ of reaction with the help of the ray diagram. So here we have to draw the ray diagram. So here I am drawing. English medium Telugu medium same ఇద్దరికి. చూడండి, మనము ముందుగా ఏం గీయాలి? ద్వికుంభాకార కటకము గీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మనం గీయాల్సింది ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, రైట్. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్లో మనకి ఇక్కడ సిపి ఉంటుంది. ఇప్పుడు మనకి సమాంతరంగా కాంతి కిరణాలు వస్తున్నాయి. సో ఇక్కడ కూడా మనం కూడా గీసుకుందాం. సమాంతరంగా కాంతి కిరణాలు ఇలా వస్తున్నాయి, ఇలా వచ్చాయి. ఇవి ఏమవుతాయి? మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఇవి కన్వర్జింగ్ లెన్సెస్, కేంద్రీకరణ కటకాలు కాబట్టి ఇవి
వక్రీభవనం చెంది ఒక బిందువు వద్ద కేంద్రీకరించబడతాయి. అంటే ఒక బిందువు వద్ద మనకి ఇలా కేంద్రీకరించబడాలి. అంటే ఒకవేళ ఇంకొక సమాంతర కిరణం వచ్చినా ఇది కూడా ఇలాగే వంగి మళ్ళీ ఇదే బిందువు నుంచి ఇలా వచ్చినా సరే ఇది కూడా ఇలా వంగి ఇదే బిందువు నుంచి కేంద్రీకరించబడాలి. ఇది మీ 4వ ప్రశ్నకి పటం. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సేమ్ ఆన్సర్, సేమ్ పటం గీయండి. కాకపోతే కాస్త గీతలన్నీ స్కేల్తో, పెన్సిల్తో పటాన్ని గీయండి. స్కేల్ ఉపయోగించండి సమాంతర కిరణాలకి. నాకు ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి నేను ఆ పని చేయలేను. సో నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైన జతను ఎంచుకోండి. మధ్యలో మందంగా అంచులు పల్చగా ఉండే కటకం. మధ్యలో మందంగా ఉండి అంచులు పల్చగా ఉండే కటకం ఏది? ద్వికుంభాకార కటకం. అంటే 1A. 1A మనకి 2 ఆప్షన్లో ఉంది. సో రెండవది, 2 తలలు ఒకే వైపు వంగి అంచులు మందంగా మధ్యలో పల్చగా ఉండే కటకం ఏది? పుటాకార కుంభాకార కటకమా, కుంభాకార పుటాకార కటకమా? చూడండి, పుటాకార కుంభాకార అంటే మొదటి వైపు ఎలా ఉంటుంది? పుటాకారంగా, అంటే లోపలికి వైపుకు, రెండవ వైపుకి మనకి ఇలా ఉంటుంది. అవునా? కుంభాకార పుటాకార అంటే ఇలా ఉంటుంది. అవునా? చూడండి, 2 తలలు ఒకే వైపుకి వంగి ఉన్నాయి. అంచులు మందంగా ఉండాలి, మధ్యలో పల్చగా ఉండాలి. అవునా? కాబట్టి ఇదేంటి? కుంభాకార పుటాకార. కరెక్ట్. అంటే సి. రెండవ దానికి ఏం రావాలి? సి. సో 1A 2C B ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో కేంద్రీకరణ కటకం కానిది ఏది? చూడండి, ఏవైతే పక్కన కుంభాకారాలు ఉంటాయో అవన్నీ కూడా కేంద్రీకరణ కటకాలే. ద్వికుంభాకార కేంద్రీకరణ కటకమే, పుటాకార కుంభాకార కేంద్రీకరణ కటకమే, సమతల కుంభాకార కేంద్రీకరణ కటకమే. ఇక్కడ రెండవ పదం మనకి కుంభాకార కాకుండా పుటాకార ఉన్నప్పుడే అది కేంద్రీకరణ కటకం అవుతుంది. కాబట్టి కేంద్రీకరణ కటకం కానిది ఏది? డి మాత్రమే కాదు. కాబట్టి డి మీ కరెక్ట్ ఆన్సర్. సో ఇంగ్లీష్ మీడియం ప్రశ్నలు కూడా ఒకసారి చూసేద్దాం. సో 5th one, మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ చూస్ కరెక్ట్ పేర్. లెన్స్ which is thick at middle and thin at the edges, that is biconvex. Next, lens which is bound by 2 spherical surfaces bent towards the same, thin at the middle and thicker at the edges. What is that? That is concavo-convex. So 1A 2C, that is B. I am not explaining here because already we explained about 6 types of lenses. Next, last one, from below mentioned lens, which one is not converging lens? These 3 are converging lenses because these are, see, convex. So we have to simple trick is this, we have to watch the second word. మనకి ఎక్కడైతే సెకండ్ వర్డ్ కాన్వెక్స్ కుంభాకార అని ఉంటుందో అవన్నీ కూడా కన్వర్జింగ్ లెన్సెసే. ఇది చూడండి, కాన్కేవ్ ఉంది. సో దిస్ ఈజ్ నాట్ కన్వర్జింగ్, దిస్ ఈజ్ డైవర్జింగ్ లెన్స్. సో డి ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇది మీ పార్ట్ 4. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మీకు మిగతా వర్క్షీట్స్ అన్నీ వస్తాయి.